ప్రైజ్ ద లార్డ్. ఒకసారి ఆలోచించండి. ఏ మనిషి అయినా ₹1,00,00,000 ఆస్తి ఉంచుకుని ఒక చిన్న పూరుగుడిసెలో బ్రతికేద్దాం, అలాగే జీవించేద్దాం అని అనుకుంటాడా? మరి సృష్టిని చేసిన దేవుని చూడండి. ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, వెండి బంగారాలు ఆయనవే, మట్టి ఆయనదే, మనుషులు ఆయన వారు, సమస్తం కూడా ఆయనదే కదా. అలాంటి మహా గొప్ప దేవుని జీవితంలో ఎలాంటి సీన్స్ ఉన్నాయో తెలుసా? దేవునికి ప్రియ కుమారుడు అంటే ఆయన కథ ఇంకెంత హీరోయిక్గా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలి. కానీ అలా లేదు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు పశువుల పాకలో పుట్టాడు. జీవాన్నిచ్చినవాడు 33.5 సంవత్సరాలు ఈ భూమిపై నడిచాడు. గ్రుడ్డివారిని, కృంటివారిని, చనిపోయిన వారిని, ఎంతోమందిని స్వస్థతనిచ్చాడు. కానీ లోకం ఆయనకి ఏం చేసింది? ఆయనపై ఉమ్మి వేసింది, కొరడాలతో కొట్టింది, ముళ్ళ కిరీటం పెట్టింది, చివరికి 2 దొంగల మధ్యలో ఆ కలవరి సిలువలో మేకులతో నిలబెట్టింది. ఎంత అవమానకరమైన మరణమైంది. సాతాను విజయోత్సవాలు చేసుకున్నాడు. భూమికి చీకటి కమ్మేసింది. అందరూ అనుకున్నారు ఆయన కథ ముగిసింది అని. లేదు, ఆయన కథ అక్కడే స్టార్ట్ అయింది. గొప్ప దేవుడైన యేసుక్రీస్తు వారి జీవితం ఇలా హింసల గుండా వెళ్లాల్సి వచ్చింది కదా. ఇక మనమెంత? మన జీవితంలో పోరాడవలసినవి, భరించాల్సినవి ఎన్నో ఉండుండొచ్చు. దేవ, ఎందుకు కన్నీళ్ళు, నాకెందుకు ఈ పోరాటం అని దేవుడు నువ్వు ఎంతగానో ప్రశ్నించవచ్చు. అయితే దేవుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడో తెలుసా? నీ కథను మార్చడానికి. నా జీవితం క్లోజ్ అయిపోయింది, నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది, నా కథ ముగిసిపోయింది అనుకుంటామేమో. యేసుక్రీస్తు వారి నామంలో విశ్వాసం ఉంచు. నా దేవుడు నీ కథను మార్చబోతున్నాడు. నమ్మితే ఇప్పుడే ఆమేన్ అని చెప్పు. ఆమేన్.